మెదక్ జిల్లాలో ఒక ప్రైవేట్ స్కూల్ బస్సుకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. మట్టి రోడ్డు ఒక్కసారిగా కుంగిపోవడంతో బస్సు వాగువైపు దిగబడింది. అయితే డ్రైవర్ సమయస్ఫూర్తితో బ్రేకులు వేయడంతో 32 మంది చిన్నారులు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మెదక్ జిల్లాలోని పుష్పాల వాగు వద్ద సెయింట్ డాన్ బాస్కో స్కూలుకు చెందినటువంటి ప్రైవేటు బస్సు విద్యార్థులను తీసుకువెళ్తూ ఉండగా ప్రమాదం చోటు చేసుకుంది. ఇటీవల కురిసినటువంటి వర్షాల కారణంగా బలహీనపడినటువంటి మట్టి రోడ్డు ఒక్కసారిగా కుంగిపోవడంతో బస్సు వాగువైపు దిగబడింది. ఆ సమయంలో బస్సులో మొత్తం 32 మంది చిన్నారులు ఉన్నారు. పరిస్థితిని వెంటనే గుర్తించినటువంటి డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి అత్యవసరంగా బ్రేకులు వేయడంతో బస్సు అక్కడికక్కడే ఆగిపోయి దీంతో భారీ ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో కొందరు విద్యార్థులకు స్వల్ప గాయాలైన అందరూ కూడా సురక్షితంగా బయటపడినట్లుగా సమాచారం అందుకున్నటువంటి స్థానికులు తల్లిదండ్రులు ఘటనా స్థలానికి చేరుకుని చిన్నారులను సురక్షిత ప్రాంతాలకు తీసుకువెళ్లారు. డ్రైవర్ వెంటనే బ్రేకులు వేయకపోయి ఉంటే బస్సు నేరుగా పుష్పాల వాగులో పడిపోయేదని చెబుతా ఉన్నారు. ఈ ఘటనతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తూ వర్షాకాలంలో ఇలాంటి మట్టి రోడ్లపైన విద్యార్థుల రాకపోకలకు ప్రత్యామ్నాయాలు ఏర్పాటు చేయాలని అధికారులను కోరుతున్నారు. పుష్పాల వాగు వద్ద క్షణాల్లో చోటు చేసుకున్నటువంటి ఈ ఘటనలో డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో 32 మంది చిన్నారుల ప్రాణాలు సురక్షితంగా నిలిచాయి. అయితే వర్షాకాల కారణంగా దెబ్బతిన్నటువంటి రహదారులపైన అధికారులు వెంటనే మరమ్మతులు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.